అందరికీ నమస్కారం. 'విడువను లేచలి' స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్స్ మా రైటర్ గారు ఇంకా రాస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈలోపు ఈ రోజు నుండి మీకోసం మరో కొత్త స్టోరీని మీ ముందుకు తీసుకువస్తున్నాం. 'విడువను లేచలి' నెక్స్ట్ ఎపిసోడ్స్ రెడీ అయిన వెంటనే ఈ స్టోరీతో పాటు ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. సో అంతవరకు ఆ స్టోరీ కోసం వెయిట్ చేస్తూనే ఈ సరికొత్త స్టోరీని కూడా ఎంజాయ్ చేస్తారని, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ కొత్త స్టోరీ నేమ్ వచ్చేసి 'నిన్ను కోరి'. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా? అది కోనసీమలోని ఒక అందమైన పల్లెటూరు. నేలకి పచ్చని రంగు వేసినట్టుగా పచ్చని పొలాలు, గలగలా పారే సెలయేరు, రివ్వున ఎగిరే పక్షుల గుంపులతో మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం. ప్రతి ఇంటి ముందు పిండి ముగ్గులు, గుమ్మానికి పసుపు, ఇంటి ముందు పచ్చని పూల మొక్కలు. ఆ మొక్కలకి ఆకాశంలోని తారలన్నీ కిందకి దిగి వచ్చి పువ్వులుగా పూచినట్టుగా ఉన్న పువ్వులు. పొద్దున్న సాయంత్రం దేవుడి గుడి నుండి వినపడే భక్తి గీతాలు. పగలంతా కష్టపడి సాయంత్రం అరుగుల మీద కూర్చొని పగలంతా జరిగిన విషయాల గురించి మాట్లాడుకునే ఊరి జనం. ఇదంతా చూస్తే ఎవరికైనా ఒక్కసారి పల్లెటూరికి వెళ్ళాలని ఉంటుంది. ఆ ఊర్లోనే ఉంటుంది వెంకటరామయ్య కుటుంబం. పొలాలు, స్థిరచరాస్తులు బాగా ఉన్నాయి. అయినా మనిషిలో కొంచెం కూడా గర్వం ఉండదు. ఆయన దగ్గరికి వచ్చి సహాయం అడిగిన వారిని ఆయన ఖాళీ చేతులతో పంపడని, తనకి చేతనైనంత వరకు చేస్తాడని ఊరి ప్రజలందరూ ఆయన్ని గౌరవిస్తారు. ఆయన కూడా అందర్నీ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే భేదభావం లేకుండా మర్యాదగా చూస్తారు. వెంకటరామయ్య గారిది పెద్ద ఇల్లు. ఆయన తల్లిదండ్రులిద్దరూ కాలం చేశారు. ఆయన భార్య సుశీల పేరుకి తగ్గట్టుగా చాలా సౌమ్యంగా ఉంటుంది. వారికి 2 పిల్లలు. పిల్లలంటే ఇద్దరు వీళ్ల పిల్లలు కాదు. వీళ్ళకి ఒక్కటే కూతురు, పేరు సిరి. పిల్లాడు వెంకటరామయ్య గారి చెల్లెలి కొడుకు వంశీ. వంశీకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకటరామయ్య గారు వంశీని తన దగ్గరకు తెచ్చుకున్నారు. సుశీల కూడా వంశీని ప్రేమగా చూస్తుంది. భార్యాభర్తలిద్దరూ పిల్లల్ని ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. సుశీల కూడా పిల్లలిద్దరిలో ఎటువంటి తేడాలు లేకుండా చూసుకోవడంతో రామయ్య గారికి చాలా సంతోషంగా ఉంటుంది. అంత పెద్ద ఇంటిని చూసుకోవడానికి ఇంటి నిండా పనివాళ్ళు, పాలేర్లు ఉన్నా సుశీలకి మాత్రం భర్తకి, పిల్లలకి తన చేత్తో వండి పెట్టుకుంటేనే తృప్తి. వాళ్ళకి కావలసినవన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. పిల్లలిద్దరినీ ఉదయాన్నే లేపి వాళ్ళని స్కూల్కి రెడీ చేసి, వాళ్ళకి టిఫిన్ పెట్టి, పాలు పట్టి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనానికి కావలసినవి చేసి, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, బుక్స్ అన్నీ సర్ది వాళ్ళని దగ్గరుండి స్కూల్ వ్యాన్ ఎక్కించి, ఇంట్లో చిన్న చిన్న పనులు చూసుకొని తను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని మళ్ళీ వెంకటరామయ్య గారు వచ్చేటప్పటికి ఆయనకి భోజనం ఏర్పాట్లు చేసి, ఆయన వచ్చాక ఆయనకి తనే దగ్గరుండి వడ్డించి, ఆయన వెళ్ళాక తను తిని పనివాళ్ల సంగతి చూసి మధ్యాహ్నం కాసేపు అలా నడుం వాల్చి మళ్ళీ పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడుతుంది. ఒక్కోసారి పనివాళ్ళు కూడా సుశీలను చూసి ఆశ్చర్యపోతుంటారు, ఆవిడ పిల్లలిద్దరినీ ఒకేలా ప్రేమించడాన్ని చూసి. ఇక పిల్లలిద్దరూ కలిసిమెలిసి ఉంటారు. వంశీ సిరి కంటే పెద్దవాడు కావడంతో సిరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. వంశీకి వాళ్ళ అత్తయ్య, మావయ్య అంటే చాలా ప్రేమ. తనకి ఆ కుటుంబమే లోకంగా పెరుగుతాడు. స్కూల్కి సెలవు వచ్చిందంటే అత్తయ్యకి సాయం చేయడమో లేకపోతే మావయ్యతో పొలానికి వెళ్ళడమో చేస్తూ ఉంటాడు. ఇక సిరి ఏమో వంశీ ఏం చేస్తే తను అదే చేస్తాను అని పట్టుబడుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా వంశీ వెనకే తిరుగుతూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఆడుకుంటారు, కలిసి తింటారు, కలిసి చదువుకుంటారు. చదువులో సిరికి తెలియనివి నేర్పిస్తూ ఉంటాడు వంశీ. అందుకే ఇద్దరూ చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉంటారు. వెంకటరామయ్య పొలాలు, వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఏ లోటు రానివ్వడు. ఎన్ని పనులున్నా సాయంత్రం మాత్రం కుటుంబంతో గడుపుతాడు. పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు అందరినీ బయటకు తీసుకొని వెళ్ళి వాళ్ళకి కావలసినవన్నీ షాపింగ్ చేసి అందరూ కలిసి సినిమా చూసి బయటే లంచ్ చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళు. అలా వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. అది చూసి ఊరి వాళ్ళు వెంకటరామయ్యని, సుశీలని గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆడపడుచు కొడుకుని సొంత కొడుకులా చూసుకుంటారని, అలాగే వంశీ కూడా సిరిని చాలా బాగా చూసుకుంటాడని, తన జోలికి వెళితే ఊరుకోడని, పెద్దయ్యాక తన్ని పెళ్లి చేసుకుంటే తన మీద ఈగని కూడా వాలనీయకుండా చూసుకుంటాడని, అత్తయ్య మామయ్యలు అంటే తల్లిదండ్రులు అనుకుంటాడు, వాళ్ళ మాటకి ఎదురు చెప్పడు. అలాంటి బిడ్డని కళ్ళారా చూసుకునే అదృష్టం తల్లిదండ్రులకి లేదని వాళ్ళు చనిపోవడం గురించి ఒక్కొక్కరు ఒక్కోలా అనుకునేవాళ్ళు.
కొందరు యాక్సిడెంట్లో చనిపోయారు అంటే ఇంకొందరు ఏదో గొడవల వల్ల చనిపోయారని అనుకోవడం వెంకటరామయ్య గారి చెవిన పడేవి. నిజం తెలిసిన ఆయన మాత్రం నోరు తెరిచి చెప్పేవారు కాదు. ఆ గతం వంశీకి జీవితంలో మళ్ళీ ఎదురు కాకూడదని, అసలు వంశీకి దాని గురించి తెలియకూడదని ఆయన అనుకునేవారు. కానీ ఆయనకి తెలియదు, కొంతకాలం తర్వాత వంశీ తనంతట తానే ఆ నిజం తెలుసుకుంటాడని. అదలా ఉండగా పిల్లలు పెరుగుతూ ఉండగా గొడవలు పడ్డం మొదలుపెట్టారు. వంశీకేమో సైలెంట్గా ఉండడం ఇష్టం. సిరి మాత్రం తన అల్లరితో అందరినీ ఇబ్బంది పెట్టేది. వంశీకి అది నచ్చదు. దాంతో ఇద్దరికీ గొడవ మొదలయ్యేది. అలా ఉండకూడదు అంటాడు వంశీ. నా ఇష్టం అంటుంది సిరి. అలా ప్రతిదానికి గొడవ పడేవాళ్ళు. అత్తయ్య మావయ్య బాధపడేలా చేయడానికి వీల్లేదు అని వంశీ పట్టుదల. రోజు వీళ్ల గొడవలతో ఇల్లంతా సందడిగా ఉండేది. వీళ్లను చూసి మురిసిపోయేది సుశీల. ఒకరోజు తన ఫ్రెండ్స్ని ఇంటికి రమ్మని పిలిచింది సిరి. కానీ వాళ్ళు, అమ్మో మీ ఇంటికా, మేం రాము, అక్కడ మీ బావ ఉంటాడు. నీతో కొంచెం గట్టిగా మాట్లాడినా, చిన్న సౌండ్ వచ్చినా చివరికి నువ్వెందుకేడ్చినా మమ్మల్నే తిడతాడు అని అన్నారు. దాంతో సిరి కూడా అది నిజమే అని దిగులుగా మొహం పెట్టుకొని వెళ్ళిపోయింది. తనకి తెలుసు వంశీ మంచివాడే, కానీ తనలో ఈ పద్ధతే సిరికి నచ్చదు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఇద్దరూ పెద్దవాళ్ళవుతున్నారు. అయినా ఇద్దరూ ఏదో విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు. సాయంత్రం వెంకటరామయ్య ఇంటికి వచ్చేటప్పటికి ఏదో ఒక కంప్లైంట్తో రెడీగా ఉంటారు. ఆయన వీళ్ల గొడవలు విని చివరికి వంశీనే కరెక్ట్ అంటాడు. దాంతో సిరికి ఇంకా కోపం వస్తుంది. అలా అలిగిన సిరిని చూసి అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. అలా అందరూ నవ్వేసరికి సిరి కూడా నవ్వేస్తుంది. కొన్ని రోజులకి సిరికి 10th క్లాస్ పరీక్షలు మొదలయ్యాయి. దాంతో సిరిని చదివిస్తున్నాడు వంశీ. దగ్గరుండి అర్ధరాత్రి వరకు మేలుకొని చదివించి మళ్ళీ ఉదయాన్నే లేపి పని మనిషితో వేడిగా పాలు కాయించి సిరితో తాగించి తన ఎదురుగా కూర్చొని తనని చదివిస్తూ తను చదువుకునేవాడు. అలా సిరికి సంబంధించిన ప్రతి విషయంలో శ్రద్ధగా ఉంటాడు. అలా 2 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇంజనీరింగ్ కాలేజ్లో అడుగుపెట్టింది సిరి. ఫ్రెండ్స్తో క్లాస్ రూమ్ వెతుకుతున్న సిరిని పిలిచారు కొందరు సీనియర్స్. ఏంటి అని అడిగింది సిరి. ఏంటేంటి, ఏంటి సార్ అనాలి. ఓకే సార్. నీ పేరేంటి? సిరి సార్. ఏ బ్రాంచ్? ఈసీఈ సార్. ఓకే, ఒక పని చెప్తాం చెయ్యి. ఏంటి సార్? అదిగో అక్కడ ఒక అబ్బాయి చెట్టు కింద నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. పింక్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయి. సార్ సార్ ప్లీజ్ సార్. వెళ్ళి అతనికి ప్రపోజ్ చేస్తావా, వీడితో ముద్దు పెట్టించుకుంటావా అని పక్కన ఉన్నవాణ్ణి చూపించాడు. అతన్ని చూసి దీనికంటే అదే మంచిది అని అటు వెళుతుంది. అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది సీనియర్స్ వైపు. వాళ్ళు చెప్పమని సైగ చేశారు. దాంతో సిరి అటు తిరిగి స్టైల్గా నిలబడి ఫోన్ మాట్లాడుతున్న అతని భుజం మీద మెల్లగా టచ్ చేసింది. సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న అతను తనని ఎవరో డిస్టర్బ్ చేయడంతో ఇటు తిరిగి చూసిన అతన్ని చూసి షాక్ అయింది సిరి. ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగాడు వంశీ. అది వాళ్ళు నీకు ప్రపోజ్ చేయమన్నారు బావా అని చెప్పింది సిరి. ఎవరు చెప్పారు? అదిగో అక్కడ కూర్చున్నారే వాళ్ళు అని వాళ్ల వైపు చేయి చూపించడంతో వంశీని చూసి షాక్ అయిన సీనియర్స్ సిరి తనని బావా అని పిలిచేసరికి అయిపోయాంరా బాబోయ్ అని పూర్తిగా శిలలుగా నిలబడిపోయారు. సిరి చూపించిన వైపు చూసి సరే నువ్వెళ్ళు, నేను చూస్తాను అని వంశీ చెప్పడంతో సరే అని వెళుతూ చూస్తాడో చంపేస్తాడో అనుకుంటూ పాపం వీళ్ళు అని మనసులో నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఐల్ కాల్ యూ లేటర్ అని కాల్ కట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వంశీ. వాళ్ల వైపే వస్తున్న వంశీని చూసి సారీ వంశీ, మీ మరదలని తెలీదు అందుకే అని నసిగారు. హా, ఇంకోసారి ఇలా జరిగితే నా అంత చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. ఎవరైనా సరే దాని జోలికి వెళితే ఊరుకోను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు వంశీ. అరే అలా ఇంకోసారి జరగదు వంశీ, నీ మరదలని తెలిసి అలా ఎందుకు చేస్తాం? సారీరా. ఇట్స్ ఓకే, పదండి క్లాస్కి వెళ్దాం అనడంతో హమ్మయ్య అనుకొని వంశీతో పాటే నడిచారు. ఇదంతా చూసిన ఒకడు ఇంకొకరికి ఈ సంగతి చెప్పడానికి వెళ్ళాడు. అబ్బా, మీ బావ ఉండబట్టి కానీ లేకపోతే ఈరోజు మనం అయిపోయేవాళ్ళం అన్నారు సిరి ఫ్రెండ్స్. నాకు తెలుసు ఇలాగ జరుగుతుందని. అవునా, ఎలా తెలుసు? మా బావ నన్ను ఈ కాలేజ్ జాయిన్ చేసినప్పుడే అనుకున్నా ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఇక్కడ జాయిన్ చేస్తున్నాడని అని సిరి చెప్పడంతో అబ్బా
మీ బావకి నువ్వంటే ఎంత ప్రేమే, నీకోసం ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. అయినా నువ్వేంటే అలా ఉన్నావు? నీకు ఈ కాలేజ్ జాయిన్ అవ్వడం ఇష్టం లేదా? నాకు ఇష్టం లేకపోతే మా బావ ఇక్కడ జాయిన్ చేసేవాడే కాదు. మరి? ఏం లేదు, కాలేజ్ కొత్త కదా, కొంచెం టెన్షన్గా ఉంది అంతే. కాలేజ్ కొత్త అయినా మీ బావ పాతవాడేగా, ఇంకా నీకెందుకు కంగారు అనడంతో, సరే పదండి మన క్లాస్ ఇదే అంది సిరి. వీళ్ళు క్లాస్కి వెళ్ళేటప్పటికి క్లాస్లో సగం మంది స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. వీళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఇంతలో లెక్చరర్ రావడంతో అందరూ గుడ్ మార్నింగ్ చెప్పారు. అలా క్లాస్ మొదలైన 10 నిమిషాలకు అటెండర్ వచ్చి సార్ అని పిలవడంతో ఏంటి అని అడిగారు. ఫస్ట్ ఇయర్ సిరి గారికి గిఫ్ట్ సార్. ఓకే అని హూ ఇస్ సిరి అనడంతో ఎస్ సార్ అని లేచి నిలబడింది సిరి. తనకిచ్చి వెళ్ళు అని అటెండర్కి చెప్పారు. అది తీసుకొని సారీ సార్ అంది. ఇట్స్ ఓకే, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయింది. నాకెవరు పంపారు అది కాలేజ్కి అని ఆలోచిస్తూ సర్లే తర్వాత చూద్దాం అని బ్యాగ్లో పెట్టింది సిరి. సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరుతున్న సిరిని తన ఫ్రెండ్ గిఫ్ట్ గురించి అడగడంతో ఓ అసలు దాని గురించి మర్చిపోయాను అని బ్యాగ్లో నుండి బయటకు తీసి ఓపెన్ చేసింది. వావ్, ఎంత బాగుంది ఈ కార్డ్, ఇంకా ఈ ఫ్లవర్ ఎవరు పంపారు సిరి? వెల్కమ్ టు అవర్ కాలేజ్ అని రాసి ఉన్న కార్డ్, అందులో ఉన్న రెడ్ కలర్ రోజ్, వాటిని చూస్తూ నాకెవరు పంపారు అని ఆలోచనలో పడిన సిరిని సిరి నిన్నే అని పిలిచిన ఫ్రెండ్ పిలుపుతో తేరుకొని ఏమో గీత నాకు తెలీదు. అవునా, మరి ఎవరై ఉంటారు అని మాట్లాడుకుంటూ వెళుతున్న వాళ్ళు ఎదురుగా కార్కి ఆనుకొని నిలబడి ఎదురు చూస్తున్న వంశీని చూసి సరే సిరి బాయ్ అని వెళ్ళిపోయింది గీత. సిరి రావడం చూసి వెళ్ళి కారులో కూర్చున్నాడు వంశీ. తను కూడా వెళ్ళి కారులో కూర్చుంది. సిరి చేతిలో కవర్ చూసి ఏంటది అన్నాడు. ఏదో ఆలోచనలో ఉన్న ఆమె అతని మాటకి అని ఏమీ లేదు అని కవర్ని బ్యాగ్లో పెట్టింది. మళ్ళీ తనకి తెలిస్తే ఎవరు పంపారు అంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక అరే కవర్ ఉంటే ఏం లేదు అంటావేంటి? దాంతో కొంచెం తడబడుతూ అయితే నీకన్నీ చెప్పాలా అంది సిరి. అంటే దాంట్లో ఏదో ఉంది, తీ బయటికి అని బ్యాగ్ తీయబోయాడు. అమ్మో బావకి డౌట్ వచ్చినట్టుంది అని బ్యాగ్ని వెనక్కి లాగేసుకుంది. సిరి ఏంటి అసలు నువ్వు చెప్పు ముందు, ఇందాక వాళ్ళని ఏం చేశావు అని అంది మాట మారుస్తూ. నీకెందుకు అదంతా, ఇక నేనెవరూ డిస్టర్బ్ చేయరు అన్నాడు వంశీ. నీలో నాకు అదే నచ్చదు బావా, అందరిలాగా ఉండొచ్చు కదా అంటూ సిరి మాట్లాడుతూ ఉండగానే సీరియస్గా గాగుల్స్ పెట్టుకొని కార్ స్టార్ట్ చేశాడు. వంశీకి కోపం వచ్చిందని అర్థమై సైలెంట్గా కూర్చుంది సిరి. ఇక ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కొంచెం దూరం వెళ్ళాక వంశీని చూసింది. అతని దృష్టంతా డ్రైవింగ్ మీదే ఉండడంతో ఇంకా కోపం తగ్గలేదని అర్థమై చిన్నగా బావా అని పిలిచింది. సారీ అని అంది. వంశీ ఏం మాట్లాడలేదు. దాంతో అది కాదు బావా, అలా ఉంటే అందరూ నీకు పొగరనుకుంటారు కదా అందుకే అని ఆగిపోయింది. అప్పటికీ కూడా వంశీ ఏం మాట్లాడకపోవడంతో అతని మూడ్ మార్చడానికి బావా మనం రోజు కారులో వస్తామా అని అడిగింది సిరి. నో. మరి ఈరోజు ఎందుకు కార్ తీసుకువచ్చావు? ఈరోజు నాకు పనుండి తీసుకువచ్చా, కానీ రేపటి నుండి బైక్లో వస్తాం. నో, మనం కారులోనే వద్దాం. సిరి రేపటి నుండి బైక్లోనే వస్తాం, నువ్విక నోరు మూసుకొని సైలెంట్గా కూర్చో అని వంశీ సీరియస్గా చెప్పడంతో అలిగి మూతి ముడుచుకొని కూర్చుంది సిరి. అది చూసి వంశీకి నవ్వు వచ్చింది, కానీ పైకి నవ్వలేదు. ఇంతలో ఇంటికి రావడంతో కార్ దిగి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది సిరి. అలా వెళుతున్న సిరిని చూస్తూ తను కూడా దిగి లోపలికి వెళ్ళాడు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా పైకి వెళుతున్న కూతుర్ని చూసి సిరి ఏమైనా తింటావా అని అడిగింది సుశీల. నాకేమీ వద్దు, అదిగో ఆయన గారికి పెట్టు, బాగా అలసిపోయి ఉంటాడు అని వంశీని ఒక్క చూపు చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. ఏమైంది నాన్న, ఏంటది అలా ఉంది అని అడిగింది వంశీని. ఏమీ లేదు అత్తయ్య, ఎప్పుడూ ఉండేదే. మావయ్య ఎక్కడికి వెళ్ళాడు? పొలానికి వెళ్ళారు, కూలీలకు డబ్బులు ఇవ్వడానికి, ఇప్పుడు వచ్చేస్తారు. నీకు తినడానికి ఏమైనా తేనా? ఇంకా నీ చేత్తో చేసిన కాఫీ కూడా. దాంతో నవ్వుతూ
సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను పైకి పంపుతా అనడంతో సరే అని వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి సిరి దగ్గరికి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళేసరికి పడుకొని ఉంది సిరి. లక్ష్మి వచ్చి, చిన్నబాబు గారు, అమ్మగారు టిఫిన్ కాఫీ పంపించారు అనడంతో కాఫీ తీసుకొని టిఫిన్ ప్లేట్ టేబుల్ పైన పెట్టమని కళ్ళతోనే సైగ చేశాడు. అక్కడ పెట్టి వెళ్ళిపోయింది లక్ష్మి. పడుకున్న సిరిని చూస్తూ అటు ఇటు తిరుగుతూ కాఫీ తాగుతున్నాడు వంశీ. అలా తిరుగుతున్న వంశీని చూసి కోపంగా ఉన్నాడు అని అర్థమైన సిరి లేచి టిఫిన్ తీసుకొని తిని, చాలా అని అడిగింది. గుడ్ అని వెళ్ళిపోయాడు. ఈ రాక్షసుడు మనుషులను చూపులతోనే తినేస్తాడు అని తిట్టుకుంది. కాసేపటికి తను కూడా ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వచ్చి చూస్తే కింద వంశీ మొక్కలకి పనివాళ్లతో ఎరువు పోయించి తను నీళ్లు పోస్తున్నాడు. ఇంతలో ఒకతను వచ్చి వంశీకి ఏదో చెప్పాడు. దానికి వంశీ అతనికి ఏదో చెప్పి పంపించి తను లోపలికి వచ్చాడు. ఏమైందా అని సిరి కూడా కిందకి వచ్చింది. ఇంతలో వంశీ డాక్టర్కి ఫోన్ చేసి ఏదో మాట్లాడి బిల్ నాకు పంపించండి అని చెప్పి కాల్ కట్ చేసి రాజు అని గట్టిగా పిలిచాడు. సిరి ఏమైందా అనుకుంటూ ఉండగా ఇంతలో చిన్నబాబు పిలిచారా అంటూ వచ్చాడు రాజు. హా, ఇదిగో డబ్బులు తీసుకొని 4-5 రకాల పళ్ళు కొని వెంకన్న ఇంట్లో ఇచ్చిరా అని. హా, ఇంకా ఇంట్లోకి ఏమైనా కావాలేమో అడిగిరా. సరే బాబు అని వెళ్ళిపోయాడు. అక్కడే డైనింగ్ టేబుల్ సర్దుతున్న సుశీలని ఏమైందమ్మా అని అడిగింది సిరి. మన పొలంలో పనిచేసే వెంకన్న వాళ్ళ ఆవిడకి ఒంట్లో బాగుండడం లేదంట. అందుకే వంశీ డాక్టర్ని చూడమని చెప్పి వాళ్ళకేమైనా కావాలేమో అని చూస్తున్నాడు. అలాగైతే డబ్బులిస్తే సరిపోతుంది కదా, దానికి ఇవన్నీ చేయడం ఎందుకు అన్న సిరి మాటలకి నవ్వి, వంశీ ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. వెంకన్నకి తాగుడు అలవాటుంది. తన చేతికి డబ్బులిస్తే ఆవిడకి చూపించకుండా డబ్బులన్నీ ఖర్చు చేసేస్తాడని ఇలా చేస్తున్నాడు. తనకి ఎవరిని ఎలా చూడాలో ఏం చేయాలో అన్నీ తెలుసు, అర్థమైందా అని కూతురి తల మీద చిన్నగా కొట్టింది సుశీల. అబ్బా అనుకొని, ఈ మనిషి నాకు అర్థం కాడు. ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో నాకేమీ అర్థం కాదు. ఇంతకీ నాకే అర్థం కాదా, లేకపోతే అందరికీ అంతేనా? ఒకసారేమో చుట్టూ ఉన్న మనుషుల్ని, వాళ్ళ మాటల్ని ఏమీ పట్టించుకోనట్టు ఉంటాడు, కానీ అందరి అవసరాలు చూసుకుంటాడు. అసలు ఈ మనిషి నాకు ఎప్పటికీ అర్థం కాడు అని లోపలికి వెళ్ళింది. ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది సిరి. ఇంతలో తను రెడీ అయి కిందకి వచ్చాడు వంశీ. అత్తయ్య, సిరి రెడీ అయిందా? హా, అవుతుంది. నువ్వు టిఫిన్ చేయి. ఆకలిగా లేదత్తయ్య. సరే, ఈ జ్యూస్ తాగు అని జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చి వంశీకి ఇచ్చింది. పేపర్ చూస్తూ, అత్తయ్య, సిరి టిఫిన్ చేసిందా అని అడిగాడు. హా, చేసింది. సరే బాయ్ అని బయటికి వచ్చి బైక్ తీశాడు. రెడీ అవుతున్న సిరి దగ్గరికి వచ్చిన లక్ష్మి, అమ్మాయి గారు, చిన్నబాబు గారు పిలుస్తున్నారు అని చెప్పింది. దాంతో తాను వంశీతోనే కాలేజ్కి వెళ్ళాలి అనే సంగతి గుర్తు వచ్చి గబగబా బయలుదేరింది. సిరి కిందకి వచ్చేసరికి వంశీ బైక్ మీద కూర్చొని వెయిట్ చేయడం చూసి, అయిపోయాన్రా బాబోయ్ అనుకుంటూ వెళ్ళి వెనక కూర్చుంది. రెడీ అయి వచ్చిన సిరిని ఒకసారి పైకి కిందకి చూసి గ్లాసెస్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేశాడు. వంశీ అలా చూసేసరికి ఒళ్ళు మండిపోయింది సిరికి. కానీ ఏమీ చేయలేక పైకి చూసి, దేవుడా, ఏంటి నాకీ శిక్ష అని అనుకుంటూ సైలెంట్గా కూర్చుంది. సిరి, నీ హెల్త్ బాగుందా? హా అని. ఎందుకు అలా అడిగావు అంది వెంటనే. నువ్వు సైలెంట్గా కూర్చుంటేను డౌట్ వచ్చింది. హా, అయినా నేను నోరు తెరిచి అందరినీ విసిగించడం ఎందుకని సైలెంట్గా ఉన్నాను. కరెక్ట్, అదే మంచిది అన్నాడు చిన్నగా తనలో తను నవ్వుకుంటూ. హా, అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనెప్పుడు వాగుతూ అందరినీ విసిగిస్తున్నానా అని నేనెప్పుడన్నాను? మరి కరెక్ట్ అన్నావుగా అంది కోపంగా. నువ్వు అన్నదానికి నేను కరెక్ట్ అన్నాను, అయినా నేను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వను అన్నాడు. హా? సిరికి ఏమీ అర్థం కాలేదు. కాలేజ్ రాగానే బైక్ దిగి వెళుతున్న సిరిని పిలిచి, జాగ్రత్తగా ఉండు, నువ్వే పిచ్చి పని చేసినా కాలేజ్లో నా పరువు పోతుంది అనడంతో అతను దేని గురించి చెప్తున్నాడో అర్థం కాక చూస్తున్న సిరిని చూసి, ఇలా బ్లాంక్గా ఫేస్ పెట్టినా నా పరువు పోతుంది, జాగ్రత్తగా మెయింటైన్ చేయి. ఏం చెప్పాడో అర్థం కాకపోయినా సరే అని బుద్ధిగా తల ఊపింది. సరే వెళ్ళు అని సిరి వెళ్ళగానే చిన్నగా నవ్వుకున్నాడు. అంటే మన హీరో గారు అందరికీ వినిపించేలా కనిపించేలా నవ్వడు కదా. అలా ఆలోచిస్తూ క్లాస్లోకి వచ్చిన సిరికి తన సీట్లో ఒక కవర్ కనబడుతుంది.
ఎవరిదని అడుగుదామంటే క్లాస్కి ఇంకా ఎవరూ రాలేదు. సరే అని కవర్ తిప్పి చూస్తే దాని మీద సిరి అని రాసి ఉండడంతో కవర్ ఓపెన్ చేసింది. ఇంతకీ సిరికి ఆ లెటర్స్ ఇస్తుందెవరు? అది మనకి ముందు ముందు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి అంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.